బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలపై హైకోర్టు కీలక తీర్పిచ్చింది. ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు పచ్చ జెండా ఊపడంతో హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ దగ్గర గణపతి విగ్రహాల నిమజ్జనానికి జీహెచ్ఎంసీ భారీ ఏర్పాట్లు చేసింది. విఘ్నేశ్వరుని విగ్రహాల నిమజ్జనానికి ట్రైన్లు సిద్ధం చేశారు. నిమజ్జనం పాయింట్లను ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. నిజానికి నిన్న హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలు చేయొద్దని పోలీసులు బ్యానర్లు పెట్టారు. కోర్టు తీర్పు వచ్చిన తరువాత ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసిన బ్యానర్లు పోలీసులు తొలగించారు. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టులో లాయర్ వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. హుస్సేన్ సాగర్ లో విగ్రహాల నిమజ్జనం చేయొద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. అంతేకాకుండా హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలని తెలిపారు. దీనిపై కోర్టు స్పందించింది. వాదనలు విన్న తర్వాత హైడ్రాను ప్రతివాదిగా చేర్చడానికి నిరాకరించింది. ఆ పిటిషన్ హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. చివరి నిమిషంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ సరికాని కోర్టు తప్పుపట్టింది. ఇక విగ్రహాల నిమజ్జనం విషయంలో 2021లో ఆదేశాలని పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలకు లైన్ క్లియర్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి. మనం చూడవచ్చు, హైదరాబాద్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి. ఈ రోజు 5వ రోజు నుంచి అయితే ఈ రోజు నిమజ్జనాలు ఎక్కువ స్థాయిలో ఉండే అవకాశం అనే నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఇటీవల ఏదైతే హైకోర్టులో ఇటు హుస్సేన్ సాగర్ లో ఏదైతే నిమజ్జనాలు నిలిపివేయాలంటూ గతంలో ఇచ్చినటువంటి ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయో దాన్ని సవాల్ చేస్తూ అయితే పిటిషన్ ఇస్తున్నటువంటి ఫిర్యాదు మేరకు హైకోర్టు ధర్మాసనం ఈ నెల 9వ తేదీన విచారణ చేపట్టడం జరిగింది. సంబంధించినటువంటి వివరాలను కూడా ఇటు హైకోర్టులో ఇటు నిలిపివేయాలంటూ చెప్పిన నేపథ్యంలో నిన్న ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కానీ అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి కూడా ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, ఇక్కడ హైదరాబాద్ అనగానే నిమజ్జనం అంటే గుర్తొచ్చేది ట్యాంక్ బండ్ కావడంతో ట్యాంక్ బండ్ మీద ఇటు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఏదైతే పర్యావరణ ప్రియులు కానీ అదేవిధంగా సమాజంలో సామాజిక కార్యకర్తలు ఇచ్చినటువంటి పిటిషన్ పైన అయితే హైకోర్టు ధర్మాసనం స్పందించడం జరిగింది. కానీ చివరి మిషన్లో ఇవి యొక్క పిటిషన్ వేయడంతో అయితే పూర్తి స్థాయిలో ఇటు విచారణతో పాటు అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి సవాళ్లను కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉండగా వాటిపైన స్పష్టత లేకపోతే తిరిగి మళ్ళా అక్కడ కీలక తీర్పును కూడా జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కీలక తీర్పు ప్రధానంగా హైకోర్టులో ఈ సంవత్సరం గతంలో ఏదైతే విధంగా జరిగిందో దాన్నే కొనసాగించాలంటూ కూడా ఆదేశించడంతో అయితే హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించి ఖైరతాబాద్ ఏదైతే జోనల్ సర్కిల్ ఉందో ఇక్కడ సంబంధిత అధికారులందరూ కూడా భారీ క్రేన్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా ఈ యొక్క వినాయక నిమజ్జనం పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం థాంక్యూ రామ్ ప్రసాద్.